హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయిందండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది గుడి ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ ఈ గుడి మనకి ఆంధ్రాలో ఫస్ట్ టైం అండి. ఇది ఇషా ఫౌండేషన్ అనుకుంటున్నారా? కాదండి, ఇది మన ఆంధ్రాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దోరపుడి అనే గ్రామంలో ఇది ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. ఇది గుడి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. 2 ఏనుగులు ఉంటాయి ఆ గేట్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆదియోగి విగ్రహం ఇది మనకి దోరపుడిలో నిర్మించారండి. ఇది సోమలకోటకి సుమారుగా కొంచెం దగ్గర. కాకినాడ నుండి వచ్చే వాళ్ళందరూ ఇటు సైడు హైవేలో ఉంటుంది. సోమలకోట నుండి రాజమండ్రి వెళ్ళే హైవేలో ఉంటుందండి. అంటే అలా కాకినాడ సోమలకోట బిక్కోలు అనపత్తి దోరపుడి ఆ లైన్లో వెళ్ళిన వాళ్ళకి హైవేలో ఉంటుంది. హైవే రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. మనకి ఎవరైనా కారులో వెళ్ళినా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రన్స్ చూసారు కదండి. పైన మనకి వెంకటేశ్వర స్వామిది అనుకుంటే అండి, ఇంకా కంప్లీట్ కాలేదు. అది కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది స్టార్టింగ్ అండి. మనకి నటరాజ స్వామి అండి, చాలా పెద్దగా పెట్టారు. చూద్దాం, చూడండి. ఆ పక్కనే మనకి ఆదియోగి విగ్రహం కనబడుతుంది. ఆ మెట్ల మీద నుండి వెళ్ళి మనం ఆ పైకి వెళ్ళాలి. సాక్షాత్తు శివుడిని చూసినట్టే ఉంది కదండి. ఆ మెల్లో రుద్రాక్ష ఏంటి, ఆ మెల్లో పాము ఏంటి, ఆ రూపం అలాగా సేమ్ టు సేమ్ కదండి. ఇది కర్ణాటకలోనే మనకి 112 అడుగులండి. దాని మీద ఇది చిన్నది. దీని ఎత్తు 60 అడుగులు. ఇక్కడ వెడల్పు 100. ఆంధ్రాలోనే ఇది ఫస్ట్ అండి. మనకి మన ఇండియాలో 3 ప్లేస్లో ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. రీసెంట్లీ మన ఆంధ్ర. ఇది ఒక పుణ్యక్షేత్రం అండి. డెఫినెట్లీ మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే పుణ్యక్షేత్రం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ ఈ ఆదియోగి విగ్రహానికి ఆపోజిట్లో వినాయకుడు ఉంటారండి. ఆయనకి రైట్లో చుట్టూ ఆయనకి కొంతమంది మహర్షులు ఉంటారండి. లెఫ్ట్లోనేమో కుమారస్వామి ఉంటారండి. దాని పక్కనే ఆపోజిట్లో మనకి నంది ఉంటారండి. ఈ కొంతమంది మహర్షులు అయితే చుట్టూ ఉన్నారండి. ఈ గుడి చుట్టూ ఉంటారు ఒక్కొక్క మహర్షి. అయితే ఈ గుడికి చెప్పాం కదండి ఎంట్రన్స్లో ఇందాక. సేమ్ ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామిది అదే అనుకుంటా. అక్కడ ఇంకా కంప్లీట్ కాలేదండి. అయితే ఆదియోగి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే ఒక మెడిటేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉందండి. శివుడు ఆరాధించడానికి అండ్ అభిషేకాలు కూడా చేయడానికి ఉందండి. ఫోన్ ఎలో లేదు, అక్కడ నుండే తీశాను. చాలా డీసెంట్గా ఉంటుందండి. ఇంకా అక్కడికి వెళ్తే మనకి వైబ్స్ చాలా బాగుంటుంది. చుట్టూ మహర్షులే ఉంటారండి. ఇది ఇటు సైడ్ వచ్చాను కదా, ఇటు సైడ్ కవర్ చేస్తున్నాను. ఇది అయితే ఏనుగు. ఈ దోరపుడి అనే ఊరికైతే ట్రైన్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. ట్రైన్ సౌకర్యం ఉంది మనకి, అండ్ బస్సు సౌకర్యం కూడా ఉంది. మీరు రాజమండ్రి నుండి వచ్చినా ఇక్కడ అవ్వచ్చు, వైజాగ్, కాకినాడ నుండి వచ్చిన వాళ్ళకి కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉన్నాయండి. డెఫినెట్లీ మనం చూడాల్సిన గుడి అండి ఇది. మరీని ఎంత బాగుంటుందంటే ఇంకా ఆ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయండి. కంపల్సరీ ఒకసారి వచ్చి అందరు విజిట్ చేసి చూడండి.
డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ మనకు రావాలనిపిస్తుంది. నా ఛానల్ మీకు నచ్చి ఉంటే కనుక ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.